అప్రకటిత ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజుల అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు రైతన్నల ఆత్మహత్యలపైన స్పందించిన అధికార పార్టీ నేతలు మీడియాపై పోలీసుల దౌర్జన్యం యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు ఎమర్జెన్సీ తలపిస్తున్న వరుస ఘటనలు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. నేటి కాంగ్రెస్ పాలన సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహా విధానాలు అమలవుతా ఉన్నాయి. ప్రజాపాలనలో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను పరామర్శించే అధికార పార్టీ నాయకుడే లేడు. విద్యార్థులపై లాఠీలు జులిపిస్తా ఉన్నారు. ప్రశ్నించే జర్నలిస్టులపైన కేసులు పెడతా ఉన్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభంలో ఒకటైనటువంటి మీడియాను సైతం తమ దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది సర్కార్. ప్రజాప్రతినిధులను బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆఖరికి ఐడి కార్డులను చూపించాలంటూ మీడియా ప్రతినిధులను అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న తమది ప్రజాస్వామ్య పాలన ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే ఆ నిరుద్యోగుల గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం. ఎక్కడ కూడా మీరు మాట్లాడద్దు. అదే నిరుద్యోగుల కాడిపోయి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అధికారంలో కూర్చున్న తర్వాత మా ఉద్యోగాలు మిరిచేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను మాకు నెరవేర్చండి. గ్రూప్ 1ని ప్రిలిమినరీ రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళని మెయిన్స్ కోసము 1:100 ప్రకారం పిలవండి. గ్రూప్ 2ని 2000 పోస్టులతో వేయండి. 3000 పోస్టులతో గ్రూప్ 3 వేయండి. ఈ 46 జీవో ఎత్తేయండి. దాంతోపాటు డిఎస్సిని మెగా డిఎస్సిని 25,000తో వేయండి. పోనీ ఆ వేసేటువంటి డిఎస్సికైనా ప్రిపేర్ అవ్వడానికి ఒక 3 నెలల సమయం ఇవ్వండి. ఇవన్నీ ఈ డిమాండ్తో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి ఎక్కింది. రోడ్ల మీదకి ఎక్కితే ఎక్కడ కూడా కనీసం ప్రభుత్వం స్పందించిన పాపాన పోలే. స్పందించకపోగా పైకెళ్ళి ఎవరైతే రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేస్తా ఉన్నారో నిరుద్యోగులు వీళ్ళందరూ పనికి మాలినోళ్ళని చేతగానోళ్ళని ఇలా ఈ విధంగా వాళ్ళని కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా అవమానపరిచే విధంగా వాళ్ళ మీద మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే దానికి కారణము ఈ నిరుద్యోగుల దయాదాక్షిణ్యాల వల్లనే. నిరుద్యోగులు వాళ్ళ కుటుంబంలో సభ్యులది ఆ పక్కనోళ్ళయి బంధువులయి అందరి కాళ్ళు ఏళ్ళు మొక్కి ఆ కుటుంబం ఓట్లని కానీ అందరు వాళ్ళ దోస్తుల ఓట్లని కానీ వాళ్ళ ఓట్లని కానీ కాంగ్రెస్ పార్టీకి వేపించి గెలిపించారు. ఎందుకోసం గెలిపించారయ్యా అంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా ఇక్కడ కూర్చోబెట్టి అశోక్ నగర్కి పిలిపించి మా దగ్గర కూర్చోబెట్టి నేల మీద కూర్చోబెట్టి హామీ ఇప్పించాడు కదా, మాకు న్యాయం చేస్తాడు కావచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ నమ్మిరు నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. అదే నిరుద్యోగులు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి మీరు అని చెప్పేసి అదే అశోక్ నగర్లో కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, మొన్న ఇచ్చినటువంటి పిలుపు టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి సిటీ కాలేజీ ఆందోళన కావచ్చు, డిఎస్సి పోస్ట్పోన్ వ్యవహారంలో ఇట్లా ఎన్ని ఆందోళనలు వచ్చినా కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. ఆ రోజు వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీలోకి వచ్చి హామీలు ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీకి కనీసము ఈ విషయం కూడా పడతలేదు. ఎంతమంది ట్వీట్లు చేసినా కానీ రెస్పాండ్ అయితలేరు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వ్యవహారం. వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే లైబ్రరీలకు వచ్చి చొచ్చుకుపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ వ్యాన్లు పికెట్ వ్యాన్లు పెట్టి రోడ్డు మీదకి వచ్చినట్టే ఎత్తుకొని పోతా ఉన్నారు. నిన్న మీకు కొన్ని వీడియోలు కూడా చూపించిన, మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక చూడండి ఎట్లా ఉంది. ఇది ఆ హాస్టల్లో ఆ లైబ్రరీలో ఉంటే ఆ లైబ్రరీలోకి వచ్చి బలవంతంగా లైబ్రరీ గేట్లు మూసేసారు. దాంతోపాటు ఇక్కడ చూడండి బయట నడిచేటువంటి పరిస్థితి లేదు. బయట ఇగో మెట్రోలో వస్తున్నటువంటి నిరుద్యోగుల ఫోన్లు తీసుకొని మీకు ఇక్కడ ఫోన్ కనపడుతుంది చూడండి. ఇట్లా ఫోన్లు తీసుకొని వాళ్ళని నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఎమర్జెన్సీ రోజులే, 100% ఎమర్జెన్సీ రోజులే.
అప్పుడు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండే, ఎక్కడ కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకుండే, ఇందిరాగాంధీ ఒక నియంత లెక్క ఈ దేశాన్ని ఎమర్జెన్సీ పాలన విధించి ఆగం చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. మన 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 పెద్దలన్న చూసిరు, మనం చూడకపోయినా. ఇవాళ ఆ రోజులను రేవంత్ రెడ్డి మళ్ళీ మనకు తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నాడు. ఓవైపు రైతులను మోసం చేసుడు, ఓవైపు నిరుద్యోగులను మోసం చేసుడు, ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. చదువుదాం మొత్తం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ గలమెత్తుతుంటారు. ఎంత డ్రామా అంటే వీళ్ళది. ఆడ రాహుల్ గాంధీ ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం అంతా కలిపి ఆ రాజ్యాంగం బుక్ పట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పేసి డ్రామా చేస్తూ ఉంటారు. ఏడా ఢిల్లీలో. ఈడ తెలంగాణలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టు తెలంగాణలో చేసేది ఏంది? ఎవడు మాట్లాడొద్దు, ఎవడు ప్రశ్నించొద్దు, ఎవడు కూడా మాకు ఇది కావాలని అడగొద్దు, ఎక్కడ కూడా నిరసన వ్యక్తం చేయొద్దు. ఎవడన్నా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను బొక్కలు తోలాలి, రకరకాల ఇబ్బందులు పెట్టాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఇక్కడటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? ఈ డ్రామా చేస్తూ ఉంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ గలమెత్తుతుంటారు. కానీ గల్లీ స్థాయిలో మాత్రం అప్రజాస్వామిక విధానాలతో బరితెగిస్తున్నారు. ఇందిరమ్మ పేరుతో ఏ క్షణాన పాలన ప్రారంభించారో కానీ ఆ ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను నేడు తెలంగాణలో పునరుద్ధరిస్తున్నట్టే కనిపెడుతోంది. ఎక్కడికక్కడ విద్యార్థుల నిర్బంధాలు, ప్రశ్నించే గొంతుకలకు ఏ కేసులతో బెదిరింపులు, దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు, మీడియా ప్రతినిధులు సైతం అరెస్టులు అయినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తోంది ప్రభుత్వం. పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా పట్టుబడతా ఉన్నారు. పోస్టులు పెంచాలని, పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా వారి ఆందోళనను అణచివేయాలనేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంది. సోమవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో జరిగినటువంటి లాఠీ చార్జీ ఉద్యమ రోజులను గుర్తు చేసింది. విద్యార్థులను లైబ్రరీ లోపల పెట్టేసి గేటు దగ్గర పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్టే వాహనంలోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఇది ఇంత దుర్మార్గం అన్నమాట. అంతకుముందు టీజీపీఎస్సీ ముట్టడి కానీ, మొన్నటి సెక్రటరియట్ ముట్టడి సందర్భంలో కానీ నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్న తీరు ప్రజాస్వామ్యవాదులను తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. సీనియర్ జర్నలిస్టు రేవతికి పోలీసులు నోటీసులు పంపించడం సంచలనమైనటువంటి విషయం తెలిసిందే. విద్యుత్ కోతలపైన తనకు తెలిసిన వాళ్లకు ఎదురైనటువంటి అనుభవాన్ని సోషల్ మీడియాలో రేవతి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కూడా రేవంత్ సర్కార్ సహించలేకపోతా ఉన్నది. వారిని అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్థత పైన సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టిన స్టేషన్కి పిలిపించి మరి చేసుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మన చూడలే మనం ఏడా ఈ మన ఎర్రబెల్లి దయాకర్ కాన్స్టిట్యున్సీ అక్కడ ఆమె యశస్విని రెడ్డి గారు ఏం చేసిర్రు? ఆమె చేసినటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఒక పోస్ట్ పెట్టేందుకు ఒక గిరిజన యువకుని తీసుకుపోయి చితకబాదిరు పోలీసు వాళ్ళు. మేడం గారికి అది ఇబ్బంది అయిందంటే ఆయన పెట్టినటువంటి పోస్టు, దాంతో ఘోరంగా కొట్టేటువంటి పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యలతో నేతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారి కుటుంబాలను ఓదార్చే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. ప్రజాప్రతినిధులు సైతం అటువైపు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ రైతులకు అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఇందిరమ్మ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్నాయని, వారిని ఆదుకునే నాదుడే లేడని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మీడియాపై పోలీసుల దాదాగిరికి ప్రత్యక్ష నిదర్శనం ఓయూలో రిపోర్టర్పై జరిగినటువంటి దాడి. అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి పరీక్షల వాయిదాపై డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సందర్భంగా అక్కడికి వెళ్లి మీడియాపై పోలీసులు వీరంగం సృష్టించారు. గల్లా పట్టుకొని లాక్కెళ్లిన దృశ్యాలు నెట్టింట తెగవేర్లయ్యాయి. పోలీసుల తీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. సంఘటనా స్థలంలో పోలీసులను సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష సందర్భంగా కూడా రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన న్యూస్ లైన్ తెలుగు మహిళా జర్నలిస్టుల పైన కూడా పోలీసులు ఇదే రకంగా జులుం ప్రదర్శించారు. పార్టీ ఫిరాయింపులు మరో అధ్యయనం. నయానో భయానో వారిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పుతోంది.
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోంది. ఆ పార్టీ అధినేత ఢిల్లీలో రాజ్యాంగాన్ని రక్షించమంటూ గలమెత్తుతుంటే రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధంగా పాలన సాగుతోంది. ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన న్యాయపత్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించామని ఆ పార్టీ దేశ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇప్పుడు యథేచ్ఛగా బరితెగింపులకు పాల్పడుతోంది. కాంగ్రెస్ పాలనలో అరాచక స్వామ్యం రాజ్యమేలుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తోంది. సమైక్య పాలనలో ఎదుర్కొన్న నిర్బంధాలను ఇప్పుడు ఓయూలో విద్యార్థులు చవిచూస్తూ ఉన్నారు. నాటి రోజులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేలా రేవంత్ సర్కారు పాలన ఉన్నది. మేధావులు అనే వాళ్ళంతా కళ్ళుండి చూడలేని వారయ్యారు. సోకాళ్ళు ప్రశ్నించే నాయకులు పదవులతో సంతృప్తి చెందుతా ఉన్నారు. ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా కనపడడం లేదనేది ఒక వార్త. నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ మంచిగా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో కాబట్టి ఎవరు మాట్లాడొద్దు, ఎక్కడ కూడా ప్రశ్నించొద్దు ప్రభుత్వాన్ని. ఎవరైనా ప్రశ్నిస్తే ఈ విధంగా కేసులు పెట్టాలి, ఎవరైనా అది చేస్తే ఇబ్బందులకు గురి చేయాలి, ఇంకెక్కువ మాట్లాడితే దాడులు చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ.